మరి ముఖ్యమైన విషయము రైతులది. ఇక్కడ చూస్తున్నాం మనము, పక్కనే గోదావరి ఉన్న మన రైతులకు నీళ్ళు లేవు, సాగు నీళ్ళు లేవు, తాగే నీళ్ళు లేవు. మళ్ళీ చూస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంటారు, వీడియోలు చూపిస్తారు, ఫోటోలు చూపిస్తారు, కానీ నల్ల తిప్పితే ఒక్క చుక్క నీళ్ళు కూడా రాదు. ఈ దురదృష్టం తీసుకొచ్చినాం మనం టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 10 సంవత్సరాలు. మీరందరూ 4 నెలల క్రితం ఎట్లయితే ఒక గట్టి చెంపదెబ్బ కొట్టి టీఆర్ఎస్ పార్టీని దించినారో మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు సభాముఖంగా చెప్పినారు, ఎంఎస్పి అంటే మద్దతు ధర, రైతులకు అండదండగా ఉంటాము, మద్దతు ధర ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో కూడా రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొన్న రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఆగస్టు 15వ తారీఖు ముందే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసినారు. దాని ప్రకారమే మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడున్న సమస్యల గురించి మాట్లాడాలంటే, ఇక్కడ వచ్చిన లింక్ 2 ప్రాజెక్ట్ ఒక 600 ఎకరాల భూమి తీసివేసి ఆ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో 300 రైతులు నష్టపోయినారు, కానీ ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని పట్టించుకోలేదు. మీకు తెలుసు, ఎకరానికి 40 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే కేవలం 10 లక్షల రూపాయలు మన రైతన్నకి ఇచ్చేసి ఆ చాప్టర్ క్లోజ్ చేయడం జరిగింది. మిగతా 30 లక్షలు ఏడబోయినాయో టీఆర్ఎస్ పార్టీ నాయకులకే తెలియాలని చెప్పి మీ అందరిని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. అదేవిధంగా చెక్యాం గ్రామంలో 50 ఇండ్లకి పరిహారం కూడా ఇయ్యని పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందని చెప్పి మీ అందరు ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలము ప్రజల సొమ్ము కొట్టేయాలని, పేదవాడి పొట్టను కొట్టడానికి వచ్చినారు, కానీ ప్రజాసేవ చేయడానికి రాలేదని చెప్పి